ఫ్రెండ్స్, ఈ పెద్దావిడ 2-3 రోజుల్లో డబ్బులు అరేంజ్ అయితే ఓకే, లేదంటే నీ కూతుర్ని మా ఇంటికి ఇచ్చి పెళ్లి చేయాలన్న విషయాన్ని మర్చిపోమని బెదిరిస్తుంది. మీకు అర్థమైందా అని గట్టిగా అడుగుతుంది. అతను ఆమెకి దండం పెట్టి ఏడుస్తూ నా కూతురు జీవితం అని బాధపడతాడు. అయినా కూడా ఈవిడ నీతో డిస్కషన్ చేయాలనుకోవటం లేదు, అరేంజ్ అయితే ఇన్ఫార్మ్ చేయమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇతను ఆ దేవుని తలుచుకుంటూ ఏడుస్తుంటాడు. అంతా గమనించిన ఈవిడ 10 తులాల బంగారం అంటే చాలా ఎక్కువ అయిపోయింది అనుకుంటుంది. ఇంకా ఒక పేదవాడు ఇంత డబ్బుని ఎలా అరేంజ్ చేస్తాడు అంటూ అరేంజ్ చేయలేకపోతే పెళ్లాగిపోతుందేమో అని టెన్షన్ పడుతుంది. ఏం చేయాలని ఆలోచిస్తుంది. అప్పుడు ఆమెకి ఒక ఆలోచన తడుతుంది. ఈ పని చేస్తే సరి అని మనసులో అనుకుని ఇంటికి వెళ్తుంది. ఇదంతా మరిదికి చెప్పి ఆ బంగారాన్ని ఆ విధంగా పెద్దానికి ఎందుకు ఇచ్చానంటే, నేను భిక్షమేశానని అతను ఫీల్ అవ్వకూడదు, తెలిసి ఇచ్చిన విషయం కూడా అతనికి తెలియకూడదు, ఎందుకంటే చేసిన సహాయం జీవితాంతం రుణపడి ఉంటుందని. ఆ విధంగా అతను బాధపడతాడు. నాకు కూడా ఆ విధంగా చేయడం అసలు ఇష్టం లేదని చెప్తుంది. ఈ విషయం గురించి ఇంట్లో ఎవరికైనా తెలుసా అని మరిది అడిగితే, నీకు నా భర్తకి తప్ప ఎవరికి తెలియదని చెప్తూ, నువ్వు కూడా ఈ విషయాన్ని ఎవరితో అనొద్దు అని చెప్పి అందరికీ నేను సర్ది చెప్తానులే అంటుంది. అందుకు ఇతను కూడా ఓకే చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.